హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ రియాలిటీ షోస్ దీని గురించి మనకి ప్రత్యేకమైనటువంటి ఇంట్రడక్షన్ అవసరం లేదనమాట. మన తెలుగులో మనం కానీ చూసుకున్నట్లయితే బిగ్ బాస్ అనేటటువంటి రియాలిటీ షో ఉందన్నమాట. సో నార్మల్గా ఏంటంటే ప్రతి రియాలిటీ షోస్ కాస్త ఇంటర్వ్యూస్ వర్షన్లో ఉన్నప్పటికీ ఈ బిగ్ బాస్ అనేది డిఫరెంట్ లాంగ్వేజెస్లో పాన్ ఇండియన్ రియాలిటీ షో అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో దీన్ని మనకి తెలుగులో నాగార్జున గారు అయితే హోస్ట్గా ఉన్నారు. సో స్టార్టింగ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్తో స్టార్ట్ అయినటువంటి ఈ బిగ్ బాస్ సీజన్ 2లో న్యాచురల్ స్టార్ నాని హోస్ట్గా చేశారు. అండ్ థర్డ్ సీజన్ నుంచి స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా ఏంటంటే నాగార్జున గారే హోస్ట్గా ఉన్నారనమాట. సో ఇప్పటి వరకు మనగా చూసుకున్నట్లయితే సీజన్ 4కి వచ్చినటువంటి రేటింగ్ కానీ ఆటల్లో ఉన్నటువంటి ఫాలోయింగ్ కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి ఎలాంటి సీజన్లో కూడా అటువంటి ఒక హైప్ అయితే క్రియేట్ అవ్వలేదు. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఎపిసోడ్ అంటే సీజన్కి మనకి కొన్ని డిఫరెన్స్గా కనిపించిన కాస్త చండాలంగా కూడా అనిపించినటువంటి ఎపిసోడ్స్ చాలానే ఉన్నాయి. సో ఇక మరి లాస్ట్ సీజన్ మనగా చూసుకున్నట్లయితే జనాల్లోంచి వచ్చినటువంటి ఒక మెంబర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ విన్ అవ్వడం జరిగింది. సో ఆ టైంలో అది చాలా పెద్ద ట్విస్ట్ అనమాట. చాలా మంది పెద్ద సెలబ్రిటీలు ఉన్నప్పటికీ కూడా జనాల్లోంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక విన్నర్ అవ్వడం అనేది కాస్త ఆ టైంలో హాట్ టాపిక్గా నిలిచింది. అండ్ అది ఒక సాడ్ మూమెంట్గా కూడా మిగిలింది. సో ట్రోఫీ పట్టుకున్నటువంటి విన్నర్ ఆఖరికి జైల్లో వెళ్ళి కూర్చోవడంతో కొంతమంది నెటిజన్స్ డిఫరెంట్గా కామెంట్స్ చేశారు. సో పాజిటివ్ ఆర్ నెగిటివ్ మొత్తానికి ప్రతి ఒక్కరిలోనూ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి కాబట్టి బిగ్ బాస్ని నచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు, బిగ్ బాస్ అంటే నచ్చని వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారనమాట ఈ సొసైటీలో. మరి బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఎవరు ఎంత తిట్టుకున్నా ఎంతమందికి ఏ షో నచ్చకపోయినా సరే రేటింగ్ పరంగా అంటే బయటికి మనం అబ్బా షో బాగలేదు అంటారు కానీ వీళ్ళందరే చాలా మంది కూడాను మనకి హాట్స్టార్ ఇన్స్టాల్ చేసుకుని మరి చూస్తారనమాట బిగ్ బాస్ షోని. సో ఎవ్రీడే 9:30కి స్టార్ మళ్ళీ వచ్చేటటువంటి ఈ ప్రోగ్రామ్ సాటర్డే సండే మాత్రం స్పెషల్గా నాగార్జున హోస్ట్గా అయితే ఈ ప్రోగ్రామ్ అయితే రన్ అవుతూ కొంతకాలంగా అయితే జనాల మైండ్లోకి ఎక్కేసింది అనమాట. ఇంకా హిందీలో ఉన్నటువంటి కొన్ని బిగ్ బాస్ షోస్లో అయితే మాత్రం మరీ దారుణంగా అది డబ్ల్యూడబ్ల్యూఈనా బిగ్ బాస్ రియాలిటీ షో అనేటువంటి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో మొత్తానికి ఓవరాల్గా మనం కానీ చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ 8 అయితే మన ముందరికి రాబోతుంది అనమాట. సో దీనికి సంబంధించి కొద్ది రోజులుగా ఒక్కొక్క లిస్టులోంచి కొత్త పేర్లనే వినిపిస్తున్నాయి. సో లేటెస్ట్గా వచ్చినటువంటి లిస్ట్ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇన్ కేస్ మీకు ఈ లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరైనా మీకు ముందే ఓకే వీళ్ళు వస్తారని మీకు అనిపించుంటే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఇప్పటి వరకు చూసినటువంటి వాటిలో బెస్ట్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ప్రస్తుతానికి ఈ బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించినటువంటి కంటెస్టెంట్ల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వేణుస్వామి ప్రిడిక్షన్స్ ఇచ్చేటటువంటి వేణుస్వామి ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో కనిపించబోతున్నారు అనేటటువంటి టాక్ వినిపిస్తుంది. అండ్ అలానే రీతు చౌదరి, సో జబర్దస్త్లో ఎంట్రీ ఇచ్చినటువంటి రీతు చౌదరి ఈ మధ్య షోస్ కూడా చేస్తూ హోస్ట్గా అందరిని అదరగొడుతున్నారు. సో అందువల్ల రీతు చౌదరి కూడా ఈ హౌస్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక సీరియల్ ఆర్టిస్టులు కానీ చూసుకున్నట్లయితే అంజలి, పాగల్ పవిత్ర, తేజస్వి గౌడ, కమీడియన్గా మనం కానీ చూసుకున్నట్లయితే బంచిక్ బబ్లు, ఇక మరి రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే కమీడియన్గా ఉండి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుగా ఫేమ్ అయినటువంటి కిరాక్ ఆర్పి అండ్ సీనియర్ నటి సనా కూడా ఇందులో ఉంది. ఇంకా రింగ్ రియాజ్ కూడా. సో ఈ విధంగా చాలా కొంతమంది పేర్లు అయితే వచ్చాయి. ఇంకా పూర్తిగా అయితే ఎక్కడ లిస్ట్ అయితే అనౌన్స్ రాలేదు కానీ సో వీళ్ళలో మనం కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సీరియల్ నటి జ్యోతిరాయ్ పేరు కూడా వినిపిస్తోంది. సో గుప్పెడంతో మనసు సీరియల్లో ఈ జ్యోతిరాయ్ గురించి తెలియని వాళ్ళు లేరనమాట. సో క్యారెక్టర్ పరంగా ఆవిడకి మంచి పేరు ఉన్నప్పటికీ కూడాను బయట మనం కానీ చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో చాలా అందచందాలను ఆరబోసినటువంటి నటి అనమాట ఈవిడ. సో ఇన్స్టాగ్రామ్ మొత్తం చాలా మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి ఈవిడ్ని బిగ్ బాస్ సీజన్లోకి ఎంటర్ చేస్తున్నారంటే ఎందుకో ఈ పాటికి మీకే అర్థమైపోయి ఉంటుంది. సో ఆబ్వియస్ కూడా బిగ్ బాస్లో ఏంటంటే ఒక రొమాంటిక్ సీన్స్ అనేవి ఎప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఈసారి ఎవరిని తీసుకొచ్చి లవ్ ట్రాక్లో అయిపోతున్నారు, ఎవరిని అగ్రెసివ్ క్యారెక్టర్గా చూపించబోతున్నారు అండ్ ఎవరిని బఫూన్లా కామెడియన్గా చూపించబోతున్నారు అనే విషయం మనకు తెలియాలంటే ఖచ్చితంగా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో యాజ్ యూజువల్గా ఈ బిగ్ బాస్ సీజన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ అలా స్టార్ట్ అవుతుంది. సో ఈ ఇయర్ కూడా అలానే స్టార్ట్ అవబోతుంది. అందువల్లే లిస్ట్కి సంబంధించినటువంటి కొత్త పేర్లు అయితే వినిపిస్తున్నాయి. సో ఇదనమాట లేటెస్ట్గా వచ్చినటువంటి లిస్ట్. సో వీళ్ళల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పేర్లు ఎవరైనా ఉన్నారు? లాస్ట్ టైం మనం కానీ చూసుకున్నట్లయితే మనకి రాకేష్ మాస్టర్ బిగ్ బాస్లోకి వెళ్తారని అనుకున్నాం. బట్ ఈ లోపల ఆయన పాపం స్వర్గానికి అయితే వెళ్ళిపోయారు. సో మొత్తానికి మీరు మీ ఒపీనియన్లో మీకున్నటువంటి వాళ్ళలో ఎవరు బిగ్ బాస్లో ఉంటే కొంచెం బెటర్మెంట్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇన్ కేస్ బిగ్ బాస్ నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు కదా సో చూసే వాళ్ళలో, సో ఎందుకు నచ్చదు, బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ ఇప్పటి వరకు మీరు చూసినటువంటి బిగ్ బాస్ తెలుగు సీజన్స్లో ద బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అండ్ బెస్ట్ సీజన్ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.